హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇది ఇడ్లీ పాత్ర అండి. మాకు ఇడ్లీ పాత్ర కొనుక్కున్నాం మేము. ఇదేమో అడుగునేమో బంగాళదుంపలు పడిచాను నీళ్ళు వేసి, అలాగే పైన ఒక ప్లేట్లో ఏమో దొండకాయ సన్నగా కోసుకొని శనగపప్పు నానబెట్టిన శనగపప్పు కూడా పెట్టేసుకున్నాను. ఇందులో మీద ఇడ్లీ పెట్టేసుకున్నానండి. సులువుగా అయిపోతాయి. ఒకే టైంలో టిఫిన్ అయిపోతుంది అండ్ కూరలు కూడా అయిపోతాయి. చూసారా, ఇడ్లీ ఉడికిపోయింది. నెక్స్ట్ దొండకాయ శనగపప్పు కూర అండి. ఫ్రై కింద చేసుకొచ్చని ఇలా పెట్టేసుకున్నాను. అది కూడా ఉడికిపోయింది. బంగాళదుంప కూడా ఉడికిపోయింది. ఉడికిని పక్కన పెట్టేసుకొని మనం ఒక మిక్సీ జార్లో కొబ్బరికాయ వేసుకొని అందులో 2 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే తాలింపు మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర తాలింపు పెట్టుకోండి. తాలింపు వేగాక మనం దొండకాయ శనగపప్పు ఉడికింది కదండి, అది కూడా వేసుకొని దాంట్లోనే కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి వేగాక అందులో మనం కోరిన కొబ్బరికాయ ఇలాగ ఒకసారి అటు ఇటు తిప్పి వేయించేసుకోండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.